కాదన్నా మీకేంటి పోలీస్ అని నేను అడగను. టచ్ పోలీస్ అనగానే ఏంటి ఫస్ట్ బాడీలో నుంచే ఫస్ట్ ఒకటి బయటకు వస్తుంది. నా కెరీర్లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. దెర్ వాజ్ ఎ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా టిల్లులో వన్లోనో లేవు లేవు అలాంటి మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్ అట్లుంటది బీమ్స్ తోని. సినిమా కాస్త ఒక 1/2 hour 40 minutes తర్వాత ఒక రకమైన వైల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్. అది బయట పోవాలంటే బాగోదు. దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీగా ఉంటాయి, అన్ని బాగుంటాయి. థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్. మీరు 75 అన్నా? నేను ఇప్పుడు వేసే లెక్కాను, నాకు కూడా తెలియదు. వాళ్ళే లెక్కలేసి నెంబర్ వేస్తారు. అసలు ఇప్పుడు లెక్కాను నేను అనుకుందాం. సరే ఓకే సరే 75. దాంట్లో ఒకవేళ నేను చెయ్యాలి అంటే ఒక రీమేక్ మీద ఏదైనా, ఒకవేళ వాట్ డూ యూ థింక్ విల్ బి రైట్ ఫర్ మీ? అంటే ఇప్పుడు నేను చేసిన టీజర్ కానీ లేని చూస్తుంటే మాత్రం ఆటోగ్రాఫ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఆటోగ్రాఫ్ చేస్తే బాగుంటుంది. నాకు అది ఎంత ఇష్టం తెలుసా, మీరు అద్దం ముందు నుంచి దువ్విన సరే దువ్వట నాకు చాలా ఇష్టం. దీంట్లో మాస్టర్లో కొన్ని నాస్టాలజిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం నేను చేసిన సినిమాలు అక్కడ ఒకటి అక్కడ ఉందా ట్రైలర్లు చూసేవాళ్ళు, అలాంటివి చిన్న చిన్నవి అవి ఉన్నాయి దాంట్లో. నీ దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ అలాంటి క్యారెక్టరైజేషన్ చేశాను, కానీ నాకు టిల్లులో వన్లోనా లేవు లేవు అలాంటి. సో యా ఆటోగ్రాఫ్. నాకు టిల్లు వచ్చిన వెంటనే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది యూ విల్ బీ ద నెక్స్ట్ రవితేజ, విల్ బీ ద నెక్స్ట్ రవితేజ అని అన్నారు నాతో. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మీకు తెలుసో తెలియదు, మీకు తెలియదు అంటారు అలా అంటారు, కానీ నెక్స్ట్ నెక్స్ట్ అనేది ఉండదు. నీ ప్లేస్ నీదే, నా ప్లేస్ అంటే నేను దాన్ని నీ ప్లేస్ చూడాలి, నా ప్లేస్ లో నేను ఎప్పుడు దాన్ని ఎలా కన్సిడర్ చేస్తానంటే, నన్ను ఎవరైనా ఎవరితో నా పోలిస్తే నేను ఎలా దాన్ని తీసుకుంటానంటే, యాస్టీస్ తనలో అవుతాం కాదు, మార్కెట్ మీద కానీ ఇండస్ట్రీ మీద కానీ ఆ మనిషి క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ నువ్వు కూడా క్రియేట్ చేస్తావు అనే పర్స్పెక్టివ్ లో తీసుకుంటా నేను దాన్ని. మీకు తెలీదు, బట్ దెర్ వాజ్ ఎ టైమ్ ఆఫ్టర్ కృష్ణ అండ్ హిస్ లీలా నేను రవితేజ గారు బయోపిక్ చేస్తా నేను అని చెప్పి నేను ఒక 2 months దాని గురించి వెళ్ళాను ఐడియాలో. అస్సలు అమ్మతోడు. అదే బేసిక్ ఏంటంటే బయోపిక్స్ కొన్ని మనం నెగటివ్ వేరు, దాంట్లో అవి కూడా ఉండాలి, అవే ఉండాలి. పాజిటివ్స్ అసలు కాదు, నెగటివ్స్ ఉండాలి. ఎంత జరుగుతుందని పక్కన పెట్టేసి లోపల అది ఒకటి ఫీల్ అవుతుందా ఎవరికి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ది ఐడియాస్ దట్ ఐ హ్యాడ్. చూద్దాం ఏమో, డెఫినెట్ గా వన్ డే వి సిట్ అండ్ యు ఓపెన్ యువర్ హార్ట్ a little more to me. నాకు కూడా ఒకటి అనుకున్నాను, కానీ ఐ డోంట్ నో నేమ్ దట్. ఓకే. October 31st కదా రిలీజ్. మరి October 31st మీ 17th కదా, నాకన్నా ముందు 13 రోజులు బాగా వచ్చింది. బావచ్చు. నాకు అన్ని టీజర్లు ట్రైలర్లు అన్నీ నచ్చింది. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ నాకు ఏంటంటే ఇంతకుముందు చేసిన సినిమాలకి అంటే ఇది కొంచెం నాకు ఇష్టమైన సినిమా కృష్ణలీల. కృష్ణ అండ్ హిస్ లీలా. మళ్ళీ నాకు కృష్ణ లీల కంటే లైక్ ఆల్మోస్ట్ ఒక 10 times ఎనర్జీ దీంట్లో కనిపిస్తుంది. రైట్. అది కొంచెం సటిల్గా ఉంటుంది కదా. అవును. దీంట్లో చాలా అప్పుడు అంత తెలియదు యాక్చువల్లీ ఎనర్జీ సినిమాలో ఎలా హోల్డ్ చేయాలి అంటే మేమే ఎవరు చేయరు, చూసేవాళ్ళు మేమేం చెప్తాం. అదే ఇప్పుడు నా గురించి ఇప్పుడు బేసిక్గా ఎనర్జీ అనే వర్డ్ అంటే ఎవర్షన్ వచ్చింది నాకు. సార్ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేయటం ఏంటరా బాబు, అది అంతే, ఏం చేస్తాం అలా ఉంది అది అంతే. సో ఎనర్జీ అనే వర్డ్ అంటే నాకు అసలు, సో నేను నాకు టీజర్ కానీ మనం రిలీజ్ అయిన సోగస్ స్టూడియో సాంగ్ వచ్చి అమ్మాయిలు ఇద్దరు బాగున్నావు, నాకు ఆ డైలాగ్ బాగా ఇష్టం. అతని దాని పేరేంటి హర్ష, వద్దు నాకు ఇది వద్దు, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. యా, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ. థ్యాంక్ యూ అన్న, చాలా బాగుంది. మీకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పక్కర్లేదు, ఇందాక చూసిన ట్రైలర్ చూస్తే అర్థమైంది, ఒక నాచ్ హైయర్ ఉంది సార్. మంచి కమర్షియల్, ఫుల్ బ్లోన్ కమర్షియల్ విత్ బానోస్ ఎంటర్టైన్మెంట్. ఆల్రెడీ వాళ్ళు షోగా షూట్ తరం అవన్నీ చేశారు కదా, సో ఒక రకమైన హ్యూమర్ బాగున్నది, నాకు ఇష్టం. సో దీంట్లో అది బాగా వర్కౌట్ అవుతుందని లెట్స్ హోప్ ద బెస్ట్. లేదు కనిపిస్తుంది, ట్రైలర్ లుక్ బిగ్గర్ దెన్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్స్ ఆల్సో. గుడ్. నో డెఫినెట్లీ, అంటే ఐ ఫీల్ మధ్యలో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు అండ్ ఈగల్ నాకు పర్సనలీ మిమ్మల్ని నాకు ఆ యాంగిల్లో చూడడం నాకు చాలా ఇష్టం, కానీ బట్ ఫ్యాన్స్ జనాలకి అది అంటే కాదు. అక్కడే ఆ సినిమాల విషయాలు ఏం ఆడుకుంటాం లేదు, దానికి ఇంకో ఎపిసోడ్ చేద్దాం, ఎపిసోడ్ చేయాలి అది. బట్ నా ఫేవరెట్ సినిమాలు ఈగల్ క్యారెక్టర్ కానీ ఆ 2 క్యారెక్టర్స్ నా ఫేవరెట్, నా కెరీర్లోనే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్. నాకు నా ఆటోగ్రాఫ్ కూడా చాలా ఇష్టం. అది సూపర్ ఫిల్మ్స్, అందుకే పెద్దగా వర్కౌట్ అవ్వాలి. సార్లీ ఇట్స్ ఓకే ఫైన్. సో ఇంకా చెప్పాలన్నా వాట్స్ హ్యాపెనింగ్? ప్రమోషన్స్ హ్యాపెనింగ్, స్టార్ట్ అయింది. నాది స్టార్ట్ అయింది. సో చూద్దాం. 17th కదా, October 17, దివాళీ. సో 2 weeks తర్వాత నేను 2 సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలని నేను అసలు. ఇప్పుడు నాకు ఒకటి చెప్పు, సరదాగా
జాక్ గురించి మాట్లాడుకోవచ్చా? అయ్యో శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. నాకు లైక్ నీకు చూడకముందే అర్థమైందా లేదంటే ఇంకెక్కడో బేసిక్గా నాది ఏంటంటే నేను ముందే చెప్పేస్తా. మ్యాక్సిమం 99% నాకు రిజల్ట్ అర్థం అయిపోతుంది. ఎక్కడో ఇప్పుడు కొన్ని మనం అడోనో చూసిన వెంటనే నాకు అరే ఇదేదో అన్నానా అనిపించిందా అవుట్, అది అనిపించకపోతే హిట్, అది నాకు దీనికి అసలు ఫుల్ థరోగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రజెంట్ కిషోర్ సినిమా చేస్తున్నా, అది ప్రయత్నంగా ఎంజాయ్ చేస్తున్నాను. సో నాకు తెలుసు కదా బాగా ఎంజాయ్ చేస్తాను. తెలుసు కదా, నేను జాక్ అంత ఎంజాయ్ చేయలేదని అనుకుంటున్నాను. అంటే హోప్ ఉండింది డెఫినెట్లీ, కాకపోతే ఎక్కడో అనుకుంది కన్వే అవ్వట్లేదు. అంటే ఇప్పటికీ ఐ స్టిల్ బీ ఆనెస్ట్ విత్ యూ, నా ఐడియా నన్ను చాలా ఎక్సైట్ చేసింది. ఐడియా సూపర్ ఐడియా యాక్చువల్లీ. అంతే సిద్ధు, మనకి ఐడియా భలే ఉంటే ఎగ్జిక్యూషన్ టైంకి మొత్తం అంతా ఫైనల్ ప్రోడక్ట్ సరికి అమ్మ అనుకుంది ఏంటి జరిగింది, ట్రాన్స్లేషన్ జనరేషన్ లాస్ ఏదో జరిగిపోతుంది కదా. సో ఐడియా చాలా ఎక్సైట్ చేసింది, బట్ టువర్డ్స్ ది ఎండ్ సమ్వేర్ ఒక భయం అయితే ఉండింది లోపల. మీరు అన్నట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది అంటారు కదా, అదైతే ఉండింది. నేను భయం అనేది ఎప్పుడూ లేదు అసలు. ఓకే అనుకుని చేసాం, అయిపోయింది. దాంట్లో కొన్ని తప్పులు మనమే ఉంటాయి, వాళ్ళు బేసిక్గా. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఫ్లాప్ ఇస్ మై మిస్టేక్, నేను తీసుకున్నాను. కరెక్ట్. హిట్ అందరిది అబ్సల్యూట్లీ. సో హౌస్ విత్ నీరజ ఫెంటాస్టిక్ అన్న. విల్ బి యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. తను ఫస్ట్ టైం డైరెక్టర్, తను ఇలా ఈ సినిమా తను తీసింది. బేసిక్గా తను చాలా సెన్సిబుల్ అండ్ ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎమోషన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. తను ఏదైనా విషయం ఫీల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా ఎమోషనలీ షీ ఈస్ వెరీ స్ట్రాంగ్. బేసిక్గా ఒక ఆడదానిలో కొంత మగాడు ఉంటాడు, కొంత మగాడులో ఒక ఆడదాని ఉంటుంది. తనలో మగాడు పాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాను. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే మీకు అనిపిస్తుంది తెలుసా, ఇది నిజంగా ఒక అమ్మాయి తీసింది ఈ సినిమా, మీకు అనిపిస్తుంది. చాలామంది అనవసరంగా అయ్యో అయినా మిస్ అవుతాం నంబరు, మిడ్ నైట్ పడుకునే 12:30 కొంతమంది ఫోన్ చేస్తుంటారు. ఇన్సెక్యూరిటీ, దాన్ని ఇన్సెక్యూరిటీ అంటారు. దాన్ని నీకు చెప్పక్కలేదు, యూ నో వెరీ వెల్. సో నాకు అలాంటిది 0-1% కూడా. ఇది సెకండ్ టైం మీరు అన్నమాట విన్నాం, ఇట్స్ అ ప్రాక్టీస్ అని. ఏదో ఇంటర్వ్యూలో చూస్తే రితిక్ రోషన్ గారు కూడా ఒక మాట అన్నారు ఒకసారి, దట్ హ్యాపీనెస్ ఇస్ అ ప్రాక్టీస్, హ్యాపీగా ఉండడం ఒక ప్రాక్టీస్ అని. సెకండ్ టైం వింటున్నాను అన్నమాట. ప్రాక్టీస్, డెఫినెట్గా ప్రాక్టీస్. అది 3 months పట్టవచ్చు, 6 months పట్టవచ్చు, 1 year పట్టవచ్చు, 2 years 3 years పట్టవచ్చు, బట్ ప్రాక్టీస్ ఆల్ సెట్. అంటే ఇక్కడ నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ స్ట్రెస్ తీసుకోను సిద్ధు, స్ట్రెస్ అసలు తీసుకోను. నువ్వు డెఫినెట్గా తీసుకుంటావు నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం నీ కెరియర్ ఇప్పుడు లైక్ ఇంకా ఉన్నావు కాబట్టి కొంచెం గ్రోయింగ్ స్టేజ్లో కూడా ఎప్పుడు లేదు నాకు. అదేంటన్నా అలా ఎలా కుదురు? ఐ డోంట్ నో, అదంతే మొదటి నుంచి అంతే. అది కొన్ని స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్, వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాను పర్సనల్గా. సో నేను అసలు స్ట్రెస్ ఇలాంటి ఏదైనా టేకింగ్ సీరియస్లీ అసలు ఏది సీరియస్గా తీసుకో అస్సలు. అది వరం అన్నది. వీళ్ళు అంటుంటారు మొత్తం అలా అంటుంటారు. మన కో యాక్టర్ ప్రవీణ్ అంటుంటా, అదే కుదరదానే, అంతే కుదరదానే, మీకు ఇలా కుదరదానే మాకు అంటుంటారు. అది కరెక్టే సార్, అలా అది పర్సన్ టు పర్సన్ కదా. బట్ నువ్వు కూడా హ్యాపీ గో పర్సన్. నా మాత్రం నాకు నన్ను రిలీజ్ అయిన విషయం ఏంటంటే, నాకు జనరల్గా నాకు సినిమా ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పని ఉన్నా, ఎంత ఎక్కువ వర్క్ ఉన్నా కూడా నేను ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెస్ తీసుకున్నాను. నాకు ఓన్లీ స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే నాకు అన్సర్టనిటీ వల్ల వస్తుంది. అంటే అదే ప్రాబ్లం, అన్సర్టనిటీ. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే కొంచెం బుర్ర కరెక్ట్గా పనిచేసే ప్రాబ్లం అదే. కాంట్ స్టాండ్ స్టూపిడిటీ, నా వల్ల కాదు అసలు. అది నాకు కోపం రాదు, చిరాకు వస్తుంది, తప్పదు. కొన్ని సంవత్సరాలు పడుతుంది అలవాటు అవ్వాలంటే, బట్ తప్పదు. ఇప్పుడు ఏంటంటే నేను ఇలా ఉన్నాను కదా, నా సేమ్ అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదురా, నేను ఎంత ఆలోచిస్తాను అలా ఆలోచిస్తాను, దాంట్లో 25 to maximum 40% దాకా రాను, అది ఒక రిక్వెస్ట్ చేస్తాను. ఒక ఆనెస్టీ ఉండాలి కదా. అంటే ఎలా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు కూర్చుంటాం ఆఫీస్లో, ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, ఒకసారి ఆర్టిస్ట్ తోటి మాట్లాడండి, ఆయన నవంబర్లో అవైలబుల్గా ఉన్నారా లేదా అంటే, సరే సార్ మాట్లాడతామని చెప్పి పక్కకు చూస్తాం. ఎందుకు ఫోన్ తీసి ఇప్పుడు ఫోన్ చేయలేదు వాళ్ళ మేనేజర్, ఇమ్మీడియట్గా ఎందుకు వెళ్ళలేదా ఫోను అంటే, రేపు సాయంత్రం ముహూర్తం దానికి నువ్వు ముహూర్తాలు లేదా? నేను 0, అస్సలు లేదు. నేను కూడా 0. నేను దినం, వాస్తు, ముహూర్తం అస్సలు లేదు. ఇలాంటి మన నీర్జాకి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఎక్కడో మనలాంటి విత్తనాలన్నీ ఏదో 1%లో ఉంటారంటే నాకు ఇలాంటి అస్సలు పని. ఈ 11:11 కొత్తగా స్టార్ట్ చేశారన్న. అదేంటది అంటే, ఇప్పుడు టైము 11 o'clock 11 minutes అనుకోండి, అర్థమే కాదు నాకు. చేస్తున్న పని ఆపేస్తారు అన్న, స్టీరింగ్ కూడా వదిలేస్తారేమో, నడుపుతారు వదిలేసి 11:11 అని చెప్పి మొక్కేసుకుంటారేమో. అంటే ఇప్పుడు ఏముంది, వాళ్ళు 99% we can't fight, ఏం చేయలేం, సరెండర్ అయిపోవడం బెటర్. సరెండర్ కూడా అవద్దు,
ఓకే ఏ పని మీరు కానీ మా పని మీరు చూసుకుంటాం, సింపుల్ అంతే. అది పెద్ద ఇంకా ఇంకొంచెం టైం పడుతుంది ఇక్కడికి రావాలంటే. లేదు నువ్వు చాలా వరకు వచ్చేసినట్టు, ఎందుకంటే నువ్వు బాగానే వచ్చేసినట్టు. నువ్వు డాన్సన్ చేసావు. డాన్సన్ చేశాను అసలు నాకు తెలిసి 3-4 days బ్యాక్ ఉంటాను మా సీన్కి చెప్తాను అనమాట. డాన్ సీన్ సేమ్ థింగ్ నిన్నే బెల్లర్తో చేశాను. నాకు గుర్తుంది, ఇలా అనుకుంటూ క్లబ్ లో డాన్స్ చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ నేను. నువ్వు చేయరా అన్న, నేను చేయనన్నా, చేయబే నెక్స్ట్ సినిమా అంటే నెక్స్ట్ సింధూరం కదా, మరి ఏంటి ఉంటావో తీసేయమంటావు, సరే రా అప్పుడు చేశాను అనమాట. సో నిన్నే పెళ్ళాడితే చేసే టైం అవును, బట్ అప్పటికి మీరు సింధూరం అంటున్నారు. నాకు నేను నమ్మలేదు అప్పుడు, బట్ ఏంటంటే తర్వాత అది సరే అదో కదా వద్దులే ఇక్కడ అదే మాట్లాడుకుందాం అన్న. మన సినిమాల గురించి ఏం మాట్లాడతాం చూడండి ప్లీజ్, మా సినిమా చాలా బాగుంటుందని ఎన్నిసార్లు చెప్తాం మనకి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అది కూడా ఏంటంటే ఫస్ట్ ఎస్ ఓకే నేను యూస్ టు ఇమిటేట్, నేను ఏంటంటే యాక్టర్స్ ఇమిటేట్ చేసాను కాదు. అప్పుడు అతను కెమెరా అతను లేదంటే వాళ్ళని ఇమిటేట్ చేస్తుంటే అసలు వంశీ లైక్ వెరీ ఇంప్రెస్డ్ విత్ అమ్మ భలే ఉందని చెప్పేసి ఇలా చేద్దాం అనుకున్నానంటే అప్పటికే మనం స్ట్రగుల్ అయ్యి ఒక్కలే అనుకున్నాం అవ్వదు ఇది. బట్ ఆయన సీరియస్గా ఉన్నాడు, నేను దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు అనమాట లొకేషన్కి వచ్చి అడిగాడు అనమాట, ఏంట్రా వర్కౌట్ వెళ్తున్నావా, జిమ్కి వెళ్తున్నావా, వెళ్తున్నాను ఎల్లుండి కాదు. కానీ ఒకసారి తర్వాత ఏంటంటే అరే ఏమో కొంచెం పని రెండోసారి అడిగాడంటే డెఫినెట్గా అప్పుడు స్టార్ట్ చేశాను రాజమౌళి. ఆ ఫీలింగ్ ఏంటన్నా డైరెక్టర్ అవుదాం అని వస్తే అది అంటే అప్పటికి నాగార్జున గారితో సినిమా యాక్టర్ అవుదాను వచ్చాను నేను. ఎక్కడ టోటల్ రిజెక్టెడ్ కొడతాను చూడు సినిమాలు కొడితే అలా అనమాట. తర్వాత ఏంటంటే నాతో పాటు స్ట్రగుల్ అయ్యే వాళ్ళు చాలామంది, మేము ఒక 60 to 70 people ఉండేవాళ్ళం చెన్నైలో. సో అర్హత ఉన్నవాడికి వెళ్తుంటే ఐ ఫీల్ గుడ్, లైక్ నాకు ఫైన్. అర్హత లేని వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి మంచి క్యారెక్టర్స్, ఇంటర్ రికమెండేషన్ క్యాండిడేట్లు మొత్తం. అప్పుడు అనిపించింది ఓకే ఇది కాదు మనకి వేరే అది అసలు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది అసలు సమస్య లేదు, 100 కాదు అసలు 200% ఉండేది. దిస్ ఈజ్ నాట్ నేను ఎందుకు రాలా ఈ రికమెండేషన్ వల్ల కాదు. బట్ ఏంటంటే 1-2 సార్లు ఏంటంటే అవతల వాళ్ళ రియాక్షన్స్ నా ఎంటర్ అవ్వగానే నేను అనేవాడిని కదా సార్ యాక్టర్ని అండి, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తాను, నేను అనలేదు నా నోటితో ఎప్పుడు అనలా. అది దాన్ని ఇప్పుడు అనుకుంటే అది బలుపు అంటారు, నో అది నా కాన్ఫిడెన్స్ అది అంతే కదా. ఒకసారి ఒక పర్టికులర్ ప్రొడ్యూసరు ఐ డోంట్ నో నేమ్, నేను ఎంటర్ అవ్వగానే లేచి నిలబడ్డాడు ఆయన. అరే చా అంటే డెఫినెట్గా అది ఉంది అని ఉంది అని మెషిన్. సో అలాంటి 1-2 జరిగినాయి. సో అక్కడే కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా పెరుగుతుంది మనకి డెఫినెట్గా. అలా జరిగింది. ఆ తర్వాత ఇది జరగడం అప్పటికి చాలా మంది అవసరం నీకు అసిస్టెంట్ చేస్తున్నాడు కదా నీ యాక్టర్ ఏంటి నిలబెడుతుంది పెద్ద హిట్ రకరకాలు ఉంటారుగా, అది నేను చెప్పట్లేదు, వాళ్ళే ఎక్కువ ఉంటారు. మిత్స్ చాలా మిత్స్ చెప్పేవాళ్ళు. ఒక ఫోటోషూట్ జరిగింది, ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకే నమ్మకూడదు కదా, దాంతో ఫిక్స్ అయిపోయారు. అంటే యాక్టింగ్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారా, హీరో అవుదాం ఫిక్స్ అయ్యారా? నేను యాక్టింగ్ హీరో అవుదాం ఎప్పుడు అనుకున్నాను నేను. అంత తర్వాత నేను అనుకుంది ఒకటి, ఆ తర్వాత వచ్చింది అంతా బోనస్. అంతేనా? సూపర్ బోనస్ అంతా. నాకు డాన్ సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు. ఏంటిది? నేను అప్పుడే అంటే నేను చిన్న 2 minute రోల్ చేయడానికి వచ్చాను కదా, సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుంది అది అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చి కూర్చున్నారు, డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ, రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్. నేను మిమ్మల్ని రానా వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఓయ్ అది అలవాటు, మీరంటేనే అది గుర్తొస్తుంది ఫస్ట్. అది బయట ఓయ్ అంటే బాగోదు, ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్. అదే అంటున్నాను కదా. సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. నేను చూసి డే 1 చూసి మీకు బయటికి సీన్ తేడా లేదన్నాడు, గ్రేట్ కాంప్లిమెంట్ అది నాకు. ఫస్ట్ ఆయన ఇచ్చాడు నాకు ఈ కాంప్లిమెంట్. వెరీ గుడ్. చాలా మెమరీ వినండి డాన్ సీన్ అప్పుడు. సో నేను ఉంటే మీరు వచ్చి కూర్చుంటే ఎవరో ఒక అతను వాళ్ళ వెళ్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు మిమ్మల్ని. గుడ్ మార్నింగ్ అండి అన్నారు. అతనే మళ్ళీ తిరిగి వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అన్నారు. అంటే ఇందాక ఆల్రెడీ చెప్పావు ఏమైనా పని ఉందని. ఇప్పుడు ఇంకోటి వస్తాడు, నాకు అప్పుడు అర్థమైంది ల్యాండ్ మైన్ అటు ఉంది ఇటు నుంచి కొంతమంది ఇలా మనకి ఇలా చూస్తుంటారు, అనుకుంటాం కలవడానికి వచ్చాడు. ఏంటి అంటారు, ఏంటంటే ఏంటి చెప్పంటే లే ఊరికేనండి, ఊరికే ఎవరిని కలవటం రారో చెప్పిస్తావు అంటారు. మిమ్మల్ని కలవటానికి వచ్చాను చెప్పాను, ఓకే చెప్తాను సరే చెప్పు అంతే తప్ప ఊరిని ఎవడొస్తాడు ఎందుకు వస్తాడు ఇలాంటివి చాలా జరుగుతుంది. ఆ గ్యాప్ చాలా ఇరిటేటింగ్ ఉంటుంది కదా, పాయింట్ రాకపోయేసరికి. నాకు పాయింట్ రాకపోయినా అడిగిన సమాధానం చెప్పకపోయినా నాకు రే అనిపిస్తుంది. ఏం ఆమె పర్లేదండి
ఏంటంటావు ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఏంట్రా ఏదైనా పర్లేదు ఏంటి? ఏదో ఒకటి చెప్పి సో ఇలాంటివి మనకి తగులుతుంటారు ఆ కాసేపు చిన్న మనకి ఒక ఇదవుతా చిన్న ఉంటుంది బట్ ఇట్స్ అ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ. సో ప్రాక్టీస్లో ఏం జరిగిందంటే మెల్లిమెల్లిగా అసలు కలవటం మానేస్తే బెటర్ అసలు. అంతేనా? మేము కలిసేది ఏంటంటే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళకి సెన్సిబుల్ అండ్ వర్కింగ్ విత్ ఎవరైతే పని చేస్తుంటానో వాళ్ళతో తప్ప నేను అస్సలు తగ్గిపోతుంది కదా, చాలా రేడార్ కూడా ఇదైపోతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఏదో ప్రోగ్రాంలో అడిగారు మీకు బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటుంది నేనే. సో యా టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి బాగా. ఒక పాయింట్ నాకు అసలు బాబాయ్ అసలు ఇంపాసిబుల్. బీవీఎస్ రావు చెప్తా ఉంటాడు, టైంకి రారా మీరు వస్తానంటారు కానీ మీరు రారా టైంకి అని చెప్పి చెప్తారంట. చెప్పాడు వాళ్ళు ఈ రోజు తిట్లు తింటారు, విఎస్ కానీ హరీష్ కానీ ఎప్పుడు అసలు తిట్లు తింటూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మయ్యా తిట్టకపోతే వాళ్ళు సీరియస్ పాప ఫీల్ అవుతారు సంథింగ్ ఈజ్ నాట్ రైట్, ఏదో ప్రాబ్లం ఏదో వచ్చిందని సీన్ అడుగుతుంటారు. తిట్టలేదు ఏంటి వాళ్ళు మమ్మల్ని. ఇంకేమన్నా మనం మీ ప్రొడ్యూసర్ బిషో మా ప్రొడ్యూసరే మీ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మీ హోమ్ ప్రొడక్షన్ కదా సితార్లో. సితార్ మీ హోమ్ ప్రొడక్షన్ మాకు కూడా ఎంట్రీ ఇచ్చారు. థ్యాంక్ యూ. వాళ్ళకి ఇచ్చారు. మ్యూజిక్ ఎవరన్నా మాస్ జాతరకి బీమ్స్ టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ చేశాడు. టిల్లు స్క్వేర్ కి ఇంకా ఇంకోటి సితార్లో ఇంకో దానికి మ్యాడ్ తనగా మ్యాడ్ స్క్వేర్ తను చేశాడు. టిల్లు స్క్వేర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు. సూపర్ టాలెంటెడ్ క్రేజీ క్యాండిడేట్. కానీ అతను కొన్ని సౌండ్స్ పంపిస్తుంటాడు నాకు. ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతను నమస్కారం సార్ అంటాడు. ఏంటో ఇది చెప్పడం మాంటరా బాబు అంటాను నేను. అది ఏదో ఒక చిన్న కట్ ఆఫ్ లో ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది. ఒక చిన్న అంటే ఎవ్రీ గుడ్ ఆర్టిస్ట్ ఈజ్ లిటిల్ క్రేజీ లైక్ ఒక రకంగా ఉంటాడు తను. వచ్చేసరికి మైక్ లో అరుస్తున్నాడు. ఒక రోజు ఇక్కడ పార్క్ లోనే మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంటే రూమ్ ఎంటర్ అయ్యారు. సూట్ రూమ్ లో ఎంటర్ అవ్వగానే తిడుతున్నాడా? కాదు మైక్ లో లాయ్ 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 అరుస్తున్నాడు. సార్ వెళ్ళేసరికి నాకు అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా. అటు ఇటు చూసుకున్నాను నేను, మా డైరెక్టర్ చూసుకుని ఓకే అట్లుంటది బీమ్స్ తోని కాబట్టి మంచి మాకు నంబర్ ఇచ్చాడు. నా ప్రజెంట్ జరుగుతుంది కూడా బ్రహ్మాండంగా మంచి మీకు దానికి చాలా బాగా ఇచ్చాడు. నా ధమాకాలో చాలా ఇష్టం అది. దీంట్లో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇప్పుడే ఇందాక బాను చెప్తున్నాడు, చూసాడు. నేను రేపు చూస్తున్నా. అవునా? అదే గిర 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 అది చూసే నేను టిల్లు స్క్వేర్ కి పిలిచాను. ధమాకా చేసి చూసే పిలిచాను నేను. మాకు తమన్ మాతోనేగా స్టార్ట్ అయ్యాడు. అంతేగా. నాకు చాలా ఇష్టం కిక్ పాటలు. సూపర్ ఆల్బమ్, కిక్ ఆల్బమ్ మొత్తం. నాకు తమన్ అదే సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ తన మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ అవ్వాలి. అతను ఎప్పుడు నా కాన్స్టెంట్ ప్రతి ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్ని సాంగ్స్ సూపరే. చార్ట్ బస్టర్స్ అంటే కిక్ కానీ మిరపకాయ కానీ బల్పు. ఇప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చింది మాకు, మళ్ళీ నెక్స్ట్ చాలా గ్యాప్ వచ్చింది. డైరెక్టర్ గురించి చెప్పండి, మీ భాను గురించి. భాను కామెడీ టైమింగ్ సూపర్ టైమింగ్. స్లోగా ఉంటాడు, 48 frames లో అలా చూస్తాడు. చెప్పడానికి కావాల్సింది చేస్తాను. అసలు నీకు కొంత ఐడియా ఉందా దాని గురించి? ఇంటరాక్ట్ అవ్వలేదా? ఇంటరాక్ట్ అవ్వలేదు కదా. ఏం ఫ్యూచర్లో అవ్వచ్చేమో. అడిగిన వెంటనే గాల్లో చూస్తాడు ఒకసారి ఇలా. ఇప్పుడు సమాధానం మెల్లిగా చెప్తాడు అనమాట. అతనిలోన ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు చాలాసార్లు చెప్పినట్టున్నాను. అతనికి పార్ట్నర్ నందు, వాళ్ళిద్దరు ప్రాపర్ సింక్ లో ఉంటారు. రైటర్ నందు, వాళ్ళిద్దరు కలిసే రాసుకుంటారు. ఏదైనా అబ్బాయి బాను ఆ సీన్ ఇంకా బెటర్ గా చేయవచ్చు కదా, ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలి అమ్మ, ఎక్కడ లూజ్గా వదలద్దు. బేసిక్గా ఏమనుకుంటాం, రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాం అనుకుంటాం కదా. వెళ్తాడు, అరగంట నుంచి 40 minutes కాల్ వస్తుంది నాకు. సార్ అయిపోయింది, ఇంకో వర్షన్ చాలు తీసుకొచ్చాడు. ఆ వర్షన్ సూపర్గా ఉంటుంది. మరి ఇది ఎందుకు ముందు రాలేదు? అలా తనలో అది ఉంది. చాలా తన బాడీ లాంగ్వేజ్ తను అన్ని చాలా స్లోగా ఉంటాయి కానీ బట్ దట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ అని చెప్పిన వెంటనే అర్థం చేసుకుని వెళ్ళి రావడం అని. సీరియస్లీ. సో ఈ సినిమా జాతర అతని కోసం సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100%. ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. ఇట్ లుక్స్ వెరీ బిగ్ ఆల్సో. ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్. అది మీ అన్ని సినిమాలు ప్రాపర్ కమర్షియల్ ప్యాకేజ్. ఇది కొంచెం కాదన్నా మీకేంటి పోలీస్ అని టచ్ పోలీస్ అనగానే ఫస్ట్ బాడీలో నుంచి ఫస్ట్ బయటకు వస్తుంది. అదే లేదు. క్రాక్ ఎంత ఇష్టం అంటే సినిమా నాకు. హీరోయిన్ ట్రాక్ చాలా తక్కువ ఉంటుంది ఆ సినిమాలో. కంప్లీట్లీ మీ మీద విలన్ మీద నడిపించిన ఒక డ్రామా అది. పోలీస్ ఆల్మోస్ట్ కరెక్ట్. అది ప్రాపర్ గా స్టార్ట్ అయింది విక్రమార్కుడుతో. ఆఫ్ కోర్స్ విక్రమార్కుడు. తర్వాత ఇంక పోలీస్ అనేసరికి ఏంటంటే కొంచెం ప్రాపర్ గా సెట్ అయింది అది. సో దీంట్లో కూడా ఆర్పిఎఫ్, దీంట్లో రైల్వే పోలీస్ ఓకే ఓకే బాగుంది. దాని తగ్గ సీన్ ప్రాపర్ మాసీగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ఎంటర్టైన్మెంట్
లీలా కూడా యూనివర్సిటీ డిఫరెంట్ లీలా దీంట్లో నో ట్రైలర్ లో డెఫినెట్లీ అనిపించింది కూడా డిఫరెంట్ లీలా కొంచెం ఇప్పుడు దాకా చేసిన లీలాకి ఇప్పుడు ఈ దీంట్లోనే లీలాకి తన లుక్ వైజ్ కూడా కాస్త ట్యాన్ అయింది లైట్ కరెక్ట్ మేకప్ అది ట్యాన్ చేసుకుందా చేంజ్ చేసుకోవాలి ఎందుకు చేసుకుంటారు మేకప్ లో మేకప్ లో అది యా మేకప్ లో కొంచెం ఆ విజయనగరం సైడ్ అరకు అటు సైడ్ నైస్ నైస్ సో మీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ అన్ని భలే ఉన్నాయి అసలు వాడు తమన్ ఒకటి ఏంటంటే కొంచెం రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు మెలోడీ అసలు తీసేస్తాడు అవును కాదు తెలుసు కదా టీజర్ చూసారా మీరు అన్ని నీ సాంగ్స్ సింగల్స్ టీజర్లు మొత్తం అన్ని చూసేగా వచ్చింది లేకపోతే ఇక్కడికి వచ్చినానని చూడలేదు నేను ఎప్పుడో వచ్చినప్పుడే చూశాను ఆ డైలాగ్స్ కానీ నీరజా కోనా నుంచి అసలు నేను ఎక్స్పెక్ట్ గుడ్ వెరీ గుడ్ లేదు తనకు క్లారిటీ ఉందన్న విషయం మాత్రం తన మాటలో తెలుస్తుంది బట్ రాయటం ఎగ్జిక్యూట్ చేయటం అది ఒక టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్ కాబట్టి యా చాలా బాగా చేసింది నాకు తెలిసి నేను మళ్ళీ తిరిగి నేను అవుట్డోర్కి వెళ్తున్నా వచ్చేలోపు సినిమా రిలీజ్ అయిపోద్ది మీరు ఎప్పుడు వస్తున్నారు నేను లేదు నాకు అవుతుంది రిలీజ్ అయిపోద్ది వచ్చిన తర్వాత చూస్తాను యా 25 days ఏదైనా కిషోర్ సినిమానా కిషోర్ యా దాంట్లో కూడా ఇలాంటి ఇద్దరు అమ్మాయిలతో కొంచెం లవ్ స్టోరీ గోల్ ఉంది లేదు ఏదైనా ఇప్పుడు మీది లవ్ స్టోరీ మాది ఏంటంటే ఫ్యామిలీ లవ్ స్టోరీ మాది ఫ్యామిలీ లవ్ స్టోరీ ఏంటంటే సెన్స్ ఫ్యామిలీ అలా కాదు అలా అంటలేదు నేను వైఫ్ అండ్ సో వాట్ నెక్స్ట్ బ్యాడ్ యాస్ అన్న నెక్స్ట్ సూపర్ టైటిల్ బ్యాడ్ యాస్ కిక్ యాస్ అని అనుకున్నాను టైంలో నేను అవునా స్టోరీ ఆఫ్ అన్ యాక్టర్ పెట్టవచ్చు ఏం పర్లేదు స్టోరీ వంశీ చెప్పాడు స్టోరీ ఆఫ్ యాక్టర్ అది అండ్ నాకేంటి స్టోరీ ఆఫ్ యాక్టర్ అనేసరికి ఐ డోంట్ నో మీరు ఎలా ట్రీట్ చేయబోతున్నారు దాన్ని బట్ ఐ వాంట్ టు నో ఇట్స్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ బేసిక్ అసలు ఒరిజినల్ నాట్ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ ఫుల్లీ ఫిల్మ్ బ్యాక్డ్రాప్ బట్ ఫాదర్ అండ్ సన్ స్టోరీ అచ్చా ఓకే ఫైన్ సో తెలుసు కదా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ నాకు ఇది నా టీజర్ అని చూసేసరికి ఒక చాలా ప్లెజెంట్గా ఒక బ్రీజ్ అలా ఉంది సౌండ్ కొంచెం లేదు నీ డైలాగులు వైల్డ్గానే ఉంటాయి కదా క్యారెక్టరైజేషన్ తర్వాత సినిమా కాస్త ఒక 1/2 hour 40 minutes తర్వాత ఒక రకమైన వైల్డ్నెస్ స్టార్ట్ అవుతుంది క్యారెక్టర్ లో ఏంటి ఇలా బిహేవ్ చేస్తాడని సడన్ గా ఒకసారి ఆగుతాం సూపర్ అంటే ఇట్స్ నాట్ అ సాఫ్ట్ ఫిల్మ్ అట్ ఆల్ ఓహో తెలుసు కదా టైటిల్ సాఫ్ట్ గా ఉంటది సో ఇప్పటిదాకా మీరు సాఫ్ట్ నే రిలీజ్ చేస్తున్నాం అంటే ట్రైలర్ మీరు చూసిన దాని కొంచెం దీంట్లో ఎక్కువ కూడా చేయొద్దు సర్ప్రైజ్ అవ్వాలి అసలు కథ అయితే అసలు ఓపెన్ చేయట్లేదు ఓకే థియేటర్ లో చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీకు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో లెట్స్ హోప్ ద బెస్ట్ అండ్